హాయ్ ఎవరం, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్కి సంబంధించి గవర్నమెంట్ వారు రిలీజ్ చేసినటువంటి బ్లూ ప్రింట్ ప్రకారం మోడల్ పేపర్స్ రిలీజ్ చేశారు. 2 మోడల్ పేపర్స్. అందులో మోడల్ పేపర్ 1కి సంబంధించి 1 మార్క్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే కొన్ని చేంజెస్ లాగా కొన్ని మోడల్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. కొంచెం అవి ఏంటి అనేవి ఈ యొక్క వీడియోలో ప్రతి లెక్క కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కి పారాలు నొక్కితే నేను కొత్త వీడియోని మీకు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది. సో దీని తర్వాత 4 మార్క్స్ 8 మార్క్స్ అలాగే మోడల్ పేపర్ 2లో 1 మార్క్ 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మొట్టమొదటి 8 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. ఇందులో 8 2 16 మార్క్స్. మొదటి కనుక చూస్తే ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఊజ్ జీరోస్ ఆర్ ఏ అండ్ బి ఇఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 6 అండ్ ఏ బి ఈక్వల్ టు 6. అంటే ఇది వరకు ఆల్ఫా అండ్ బీటా ఇచ్చేవారు. సమ్ ఆఫ్ ది జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ అనేవారు. ఇది సమ్ ఆఫ్ ది జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 6 అంటే దాని నథింగ్ బట్ ఆల్ఫా ప్లస్ బీటా అండ్ సమ్ ఆఫ్ ది జీరోస్. ఏంటిది? సమ్ ఆఫ్ ది జీరోసే. సో దట్ ఈక్వల్ టు 6. అదేవిధంగా ఏబి ఇచ్చారంటే దాని మీనింగ్ ఆల్ఫా బీటే. ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంటే ఆల్ఫా బీటా అనుకోవచ్చు, లేదా ఏ అండ్ పి అని అనుకోవచ్చు, లేదా పి అండ్ క్యూ అనుకోవచ్చు. సో ఏదైనప్పటికీ కూడా కాన్సెప్ట్ ఒకటే. సో ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఈక్వల్ ఎంత ఇచ్చారు? 4. మన క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్ములా ఏంటి? కే ఇంటూ కే అనేది ఏదైనా సరే రియల్ నంబర్స్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్. ఇక్కడ ఏ ప్లస్ బి ఇచ్చే కాబట్టి అది రాసుకుంటున్నాం. ఎక్స్ ప్లస్ ఏబి. ఓకే. సో దట్ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఏ ప్లస్ బి ఇచ్చారు 6 ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా 4. ఇవన్నీ ఇక్కడ కే డినామినేటర్లో ఏమి లేదు కాబట్టి ఇక్కడ కే వాల్యూ 1 అవుతుంది. కే డినామినేటర్ ఏదైనా 4 ఉంది అనుకోండి, కే ఈక్వల్ టు 4 అనుకుంటాం. ఇక్కడ ఏం రాయాలి? ఇఫ్ కే ఈక్వల్ టు 1 దెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 4. సో ఇది అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మోడల్ సమ్ చూద్దాం. ఇక్కడ ఏం ఇచ్చారంటే సెకండ్ వన్, రాహుల్ బిలీవ్స్ అంటే ఏదో ఒక స్టూడెంట్ నేమ్ ఇస్తారంటే కంగారు పడిన అవసరం లేదు. దట్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 హ్యాస్ బోత్ పాజిటివ్ రూట్స్ వచ్చాయి అని అడుగుతున్నాడు. డూ యూ అగ్రీ విత్ హిమ్? జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నాడు. సో పాజిటివ్ రూట్స్ వచ్చాయి లేదా అనేది ఏం చేస్తాం మనం? ఫ్యాక్టరైజేషన్ చేయండి, మీకు తెలుస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0 అంటే ప్రొడక్ట్ ఎంత రావాలి? 6 రావాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే 5 రావాలి. సో 2 3 6. ఓకేనా? 2 and 3 తీసుకోండి, అంటే +2 + 3 ఫ్యాక్టరైజేషన్ తీసుకోండి. అప్పుడు ఎంత అవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రెండో గ్రూప్ తీసుకోండి. అప్పుడు ఏంటవుతుంది? ఎక్స్ కామన్ తీయండి. ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్. ఎక్స్ కామన్ తీస్తే ఇంకో ఎక్స్ ఉంటుంది. 2xలో ఎక్స్ కామన్ వెళ్ళిపోతే ఇంకా 2 ఉంటుంది. ప్లస్ ఈ 3x ప్లస్ 6లో 3 కామన్ తీయండి. అప్పుడు ఏంటవుతుంది? ఇది ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. వాట్ ఇస్ ఎక్స్ వాల్యూ? -2 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 0. వాట్ ఇస్ ఎక్స్ వాల్యూ? -3 అవుతుంది. సో రెండు ఏమొచ్చాయి? నెగిటివ్ వాల్యూస్ వచ్చాయి. ఇక్కడ ఏమని అడిగాడు? పాజిటివ్ రూట్స్ అని అడిగాడు, ఇచ్చాడు. కాబట్టి నో, ఐఎమ్ నాట్ అగ్రీ విత్ రాహుల్స్ బిలీవ్స్ అని రాస్తావు. అని రాస్తే సరిపోతుంది. మీరు డూ అగ్రీ విత్ హిమ్? నో, ఐఎమ్ నాట్ అగ్రీ విత్ రాహుల్స్ బిలీవ్స్ అని రాస్తారు. ఓకేనా? సో ఈ విధంగా మనం క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. వచ్చిన దాన్ని బట్టి ఎస్ ఆర్ నో అని రాయాలి, జస్టిఫై చేయాలి. ఎందుకు జస్టిఫై చేసి మన బోత్ ఆర్ నెగిటివ్ వాల్యూస్. బోత్ రూట్స్ ఆర్ నెగిటివ్. సో ఐ am not agree with రాహుల్ బిలీవ్స్ అని రాస్తారు. ఓకేనా? నెక్స్ట్ మోడల్. సో సేమ్ సమ్మే కానీ మోడల్ డిస్కషన్ లాగా ఇచ్చాడంతే. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే స్టేట్ ఏ క్రైటీరియన్ ఫర్ సిమిలారిటీ ఆఫ్ 2 ట్రయాంగిల్స్. సో సిమిలారిటీ అడిగాడు. అంటే ఏ క్రైటీరియన్ ఇఫ్ 2 యాంగిల్స్ ఆఫ్ 1 ట్రయాంగిల్ ఆర్ రెస్పెక్టివ్లీ ఈక్వల్ టు 2 యాంగిల్స్ ఆఫ్ అనదర్ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్లో ఉండేటువంటి 2 యాంగిల్స్ రెండో ట్రయాంగిల్ ఉండేటువంటి 2 ట్రయాంగిల్స్ ఈక్వల్ గా ఉంటే దెన్ ద 2 ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ టు
ఈచ్ అదర్ అనేది డెఫినేషన్. ఎందుకంటే ఇందులో యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ పి, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ, ఆటోమేటిక్గా ఏమవుద్ది థర్డ్ యాంగిల్ ఆల్సో ఈక్వల్. ఎందుకంటే ఈ రెండు కలిపితే మొత్తం 3 యాంగిల్స్ కలిపిన తర్వాత 180 degrees. సో ఆటోమేటిక్గా సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ కూడా అవుతుంది. సో ఎప్పుడైతే ఇందులో ఏ ఈజ్ ఈక్వల్ టు పి అయింది, బి ఈజ్ ఈక్వల్ టు క్యూ అయింది, సి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అయింది, కాబట్టి ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్ అవుతుంది. ఎందుకంటే ఇందులో 2 ట్రయాంగిల్స్, అందులో 2 యాంగిల్స్ ఈక్వల్ ఉండాలి. ఎందుకంటే ఏ సిమిలారిటీలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ ఆల్సో ఈక్వల్ అవుతుంది. కాబట్టి వెన్ ఎవర్ టూ యాంగిల్స్ ఈక్వల్ టు థర్డ్ two angles in the other triangle are equal, then the two triangles are similar to each other. సో అది మనకి డెఫినేషన్. సో ఆటోమేటిక్గా 2 ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ అవుతుంటాయి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ చూడండి 4వ క్వశ్చన్ అయితే పెద్దదిగా ఉంది. ఏదైనా మన ఇంట్లో ఒక ప్రోగ్రామ్ ఉందనుకోండి. సో కొంతమంది ఒక వర్క్, కొంతమంది ఒక వర్క్, కొంతమంది ఒక వర్క్, ఒక పనిని ముగ్గురు డివైడ్ చేస్తే ఈజీ అవుతుంది కదా. సో అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్నాడు. సో క్వశ్చన్ ఏంటి చూద్దాం. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది వెర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏ 5, 1, బి 1, 5, సి -3, -1, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది మీడియన్ ఏడి. సో టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ద క్లాస్ వాజ్ డివైడెడ్ ఇంటూ 3 గ్రూప్స్. మూడు కింద డివైడ్ చేశారు. గ్రూప్ 1 వాళ్ళు ఏం చేస్తారంటే ద ట్రయాంగిల్ ఏబిసి చేస్తారు అండ్ ఐడెంటిఫై ద మీడియన్ ఏడి చేయమన్నారు. గ్రూప్ 2 వాళ్ళు ఏం చేయాలి, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ డి ఆఫ్ బీసీ చేయమన్నాడు. మిడ్ పాయింట్ కట్టుకున్నాడు. గ్రూప్ 3 యూజ్ ద డిస్టెన్స్ ఫార్ములా టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది ఏడి. సో యూజింగ్ ద ఐడియాస్ కంట్రిబ్యూటెడ్ బై ఆల్ ద 3 గ్రూప్స్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది ఏడి కట్టాలి. సో ముందుగా ఏం చేయాలంటే ఏం చేయమన్నాడు గ్రూప్ 1 వాళ్ళు ఏం చేస్తుందో చూద్దాం. సో గ్రూప్ 1 ఏం చేయమన్నాడు, డ్రా ట్రయాంగిల్ ఏబిసి అండ్ ఐడెంటిఫై ద ఏడి. ఏబిసి ట్రయాంగిల్ డ్రా చేసాం. ఏబిసి ఏ ఎంత పాయింట్ 5, 1, 5, 1, బి 1, 5, సి -3, -1. ఓకే. సో ఏడి మిడ్ పాయింట్. ఇక్కడ మీడియన్ అంటే ఏంటంటే వర్టిసెస్, దానికి ఆపోజిట్ సైడ్ ఏది బీసీ, దీనికి మిడ్ పాయింట్ కట్టండి డి. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ డి ఈస్ కాల్డ్ ద మీడియన్. ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ డి ఈస్ కాల్డ్ ద మీడియన్ అవుతుంది. ఏడి ద మీడియన్ ఆఫ్ ది ట్రయాంగిల్. అలాగే బిసిఎఫ్ ఒకటి కడితే సరిపోతుంది. ఏడి అడిగాడు కాబట్టి 2 మార్క్స్ కదా. ఏ వర్సెస్ దానికి ఆపోజిట్ సైడ్ ఏది బీసీ, దానిలో ఉండే మిడ్ పాయింట్ కట్టాలి బి. సో వాళ్ళు గ్రూప్ 1 వాళ్ళు చేశారు. ఓకేనా. గ్రూప్ 2 వాళ్ళు ఏం చేయడు, ఫౌండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ డి ఆఫ్ బీసీ. సో మిడ్ పాయింట్ కట్టండి. ఇది గ్రూప్ డి వాళ్ళు ఏం చేయాలి, గ్రూప్ 2 వాళ్ళు మిడ్ పాయింట్ కట్టాలి. మిడ్ పాయింట్ ఎవరిది, డి బీసీది. ఎంత డి, ఫార్ములా ఏంటి, x1 + x2 / 2, x1 + x2 / 2, y1 + y2 / 2. మిడ్ పాయింట్ కట్టాలి అంటే పాయింట్ రావడం కోసం. అంటే ఇది x1 y1 అనుకోండి. ఎంత అవుతుంది, 1 - 3/2. ఇది x1 y1, x2 y2 అలాగా. y1 + y2 5 - 1/2. ఎంత అయింది, ఇది -2/2, 4/2. ఎంత అవుతుంది, ఇది -1 and 2. -1 and 2 అనేది మిడ్ పాయింట్ కట్టేసాం. డి అనేది ఎంత వచ్చింది, -1, 2. గ్రూప్ 3 వాళ్ళు ఏం చేయమన్నాడు, యూజ్ ద డిస్టెన్స్ ఫార్ములా టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఏడి. సో గ్రూప్ 3 వాళ్ళు చూడండి. గ్రూప్ 3 వాళ్ళు ఏం చేయాలి, ఏడి డిస్టెన్స్ కట్టాలి. డిస్టెన్స్ ఏ పాయింట్స్ కి, ఏ అండ్ డికి. ఏ ఎంత 5, 1, డి ఎంత మన కట్టాం కదా ఇప్పుడు -1, 2. సో ఇది x1 y1, x2 y2. సో ఏడి డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, √x2 - x1 హోల్ స్క్వేర్ + y2 - y1 హోల్ స్క్వేర్. సో ఇది వరకు డైరెక్ట్ గా అడిగేవాడు, ఇప్పుడు కొంచెం డిస్కషన్ చేసి ఇస్తాడు అంతే. x2 ఎంత -1 - 5 హోల్ స్క్వేర్ + y2 - y1 అంటే 2 - 1 హోల్ స్క్వేర్. -1 - 5 హోల్ స్క్వేర్ అంటే ఎంత, -6 హోల్ స్క్వేర్. 2 - 1 ఎంత, 1 స్క్వేర్. సో ఇదంతా అవుతుంది 36 + 1 √37 అవుతుంది. సో దట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ డి, ద మీడియన్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి. ఏడి ఈజ్ ఈక్వల్ టు √37 యూనిట్స్ అవుతుంది. సో ఇది ఆన్సర్, √37 యూనిట్స్ అనేది. సో ఈ విధంగా చేయాలి. సో క్వశ్చన్ పెద్ద అయినప్పటికీ కూడా గ్రూప్ 1 డయాగ్రామ్ డ్రా చేయడం, మిడ్ పాయింట్ కట్టడం, డిస్టెన్స్ కట్టడం. ఓకేనా. నెక్స్ట్ మోడల్ సమ్ చూద్దాం.
నెక్స్ట్ ఫిఫ్త్ సమ్ మోడల్ చూసుకోండి. ట్రిగనోమెట్రీలో ఇచ్చారు sin a plus b equal to 1 and tan a minus b equal to 1/√3, 0 degrees less than a plus b less than equal to 9 degrees and a greater than b, find the values of a and b అన్నాడు. సో ముందుగా మనం sin a plus b ఈజ్ ఈక్వల్ టు 1 అనేది దీనికి ఈక్వల్ అవుద్ది సైన్ లో చూసుకోండి. 0 1/2 1/√2 √3/2 1 అంటే 90 degrees కి ఈక్వల్ sin 90 degrees అంటే a plus b వాల్యూ ఎంత 90 degrees. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. సెకండ్ ఈక్వేషన్ చూద్దాం. tan a minus b ఈజ్ ఈక్వల్ టు 1/√3 ఇచ్చారు. అది tan లో 1/√3 దేనికి ఈక్వల్ గా ఉంటుంది tan 30 degrees కి ఈక్వల్ గా ఉంటుంది. tan 60 అంటే √3, tan 30 అంటే 1/√3. సో అప్పుడు ఈ tan క్యాన్సిల్ అయితే a minus b ఈజ్ ఈక్వల్ టు 1/√3. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈ రెండు సాల్వ్ చేద్దాం. ఇక్కడ కింద రాయండి a minus b ఈజ్ ఈక్వల్ టు 1/√3 కాదు tan 30 degrees రాయాలి. tan a minus b ఈజ్ ఈక్వల్ టు tan క్యాన్సిల్ అయితే 30 degrees. ఓకే 30 degrees ఈక్వేషన్ 2. సో వాల్యూ 1/√3 tan 30 degrees ఈ యాంగిల్స్ లో 30కి ఈక్వల్. ఈ రెండు సాల్వ్ చేయండి. యాడ్ చేసాం అనుకోండి ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్. సో 2a ఈజ్ ఈక్వల్ టు 120 degrees. a ఈజ్ ఈక్వల్ ఎంత అవుద్ది 120/2 60 degrees. సో a ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 60 degrees. సో ఇప్పుడు ఏ వాల్యూని ఈ రెండిట్లైనా మనం సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి a plus b ఈజ్ ఈక్వల్ టు 90 degrees. a వాల్యూ 60 plus b ఈజ్ ఈక్వల్ టు 90 degrees. b వాల్యూ ఎంత అవుద్ది 90 minus 60 ఈజ్ ఈక్వల్ టు 30 degrees. సో b ఈజ్ ఈక్వల్ టు 30 degrees అవుతుంది. సో ఏ ఇస్ గ్రేటర్ దెన్ బి అయింది కదా. ఏ 60 degrees బి 30. ఏ గ్రేటర్ దెన్ బి అయిందో లేదా. సో ఏ గ్రేటర్ దెన్ ఈ కండిషన్ కూడా మనకి ఎక్కువ. సో రెండు కూడా 90 వచ్చాయి. ఓకేనా. నెక్స్ట్ మోడల్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ సర్కిల్స్ మీద ఇచ్చాడు. టాంజెంట్ సర్కిల్ చూడండి. ఏ టాంజెంట్ PQ ఎట్ ఏ పాయింట్ P ఆఫ్ సర్కిల్ ఆఫ్ రేడియస్ 5 cm మీట్స్ ఎ లైన్ త్రూ ది సెంటర్ O ఎట్ Q అండ్ సో దట్ ద OQ ఈజ్ ఈక్వల్ టు 30 cm ఫైండ్ ది లెంగ్త్ ఆఫ్ PQ. సో ఇక్కడ O అనేది సెంటర్ ఆఫ్ ది సర్కిల్, OP అనేది రేడియస్, P దగ్గర ఇంటర్సెక్ట్ అయింది, PQ అనేది టాంజెంట్. ఇక్కడ ఏంటైంది PQ టాంజెంట్ X అనుకుందాం. సో OP అనేది ఏంటవుద్ది రేడియస్ మనకి 5 cm ఇచ్చారు. అలాగే OQ ఇచ్చారు డిస్టెన్స్ 13 cm. సో మనం అబ్జర్వ్ చేస్తే ద యాంగిల్ బిట్వీన్ రేడియస్ అండ్ టాంజెంట్ 90 degrees. అంటే OP పర్పెండిక్యులర్ టు PQ ఉంది కాబట్టి యాంగిల్ P ఎంత 90 degrees. ఇది ఒక ట్రయాంగిల్ OPQ లో ఇంట్రాయాంగిల్ OPQ లో యాంగిల్ P అనేది 90 degrees కాబట్టి అకార్డింగ్ టు ద పైథాగరస్ థియరం ద స్క్వేర్ ఆఫ్ ది హైపోటెన్యూస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది అదర్ టూ సైడ్స్. సో ఇది హైపోటెన్యూస్ అవుతుంది. OQ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు OP స్క్వేర్ ప్లస్ PQ స్క్వేర్. సో OQ ఎంత 13 ఈక్వల్ టు OP 5 స్క్వేర్ PQ X స్క్వేర్. ఇది ఎంత అవుతుంది 169 ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ X స్క్వేర్. సో ఇప్పుడు చూడండి 165 మైనస్ 25 ఎంత అవుతుంది X స్క్వేర్. సో 144 ఈక్వల్ టు X స్క్వేర్. X వాల్యూ √144, X ఈజ్ ఈక్వల్ టు 12. దట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది PQ, దట్ ఇల్ 12 centimeters అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. నెక్స్ట్ మోడల్ది ఆన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ ఇచ్చాడు. ఆన్ కంపేరింగ్ ద రేషియోస్ A1/A2, B1/B2, C1/C2 ఫైండ్ అవుట్ వెదర్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్. సో చూడమన్నాడు. సో ఇక్కడ ఈక్వేషన్స్ అన్ని కూడా ఇలా చూడండి. AX + BY = C, మళ్ళీ AX + BY = C. అదే విధంగా ఉన్నాయి. XY ఇటువైపు ఉన్నాయి, కాన్స్టెంట్ అటువైపు ఉన్నాయి. సో రెండు ఒకేలాగా ఉండాలి చూసుకోవాలి. లేదా రెండు కాన్స్టెంట్లు ఇటువైపు ఉంటే ఇటువైపే ఉండాలి రెండును. ఓకేనా. సో ఇప్పుడు మనం కంపేర్ చేసామనుకోండి. A1 ఎంత అవుద్ది 5 అవుతుంది. అలాగే B1 ఎంత అవుద్ది -3 అవుతుంది. C1 ఎంత అవుద్ది 11 అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి A2 -10 అవుతుంది, B2 6 అవుతుంది, C2 22 అవుతుంది. కంపేర్ చేయండి ఈ రేషియోస్. A1/A2 ఎంత అవుతుంది 5/-10 అంటే ఎంత -1/2. B1/B2 ఫైండ్ అవుట్ చేయండి -3/6. దీని వాల్యూ క్యాన్సిల్ అయితే -1/2 వచ్చింది. అదేవిధంగా C1/C2 ఎంత అయింది 11/22 అంటే 1/2. సో నెగిటివ్ రాలేదు ఇక్కడ -1/2 -1/2 చాలా మంది మూడు ఈక్వల్ గా ఉన్నాయి అనుకుంటారు, కాన్స్టెంట్ లైన్స్ అంటారు. కాదు. సో ఇక్కడ రెండు మైనస్ వచ్చి ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి మన కండిషన్ ఏంటి A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 అయింది, ఈజ్ నాట్ ఈక్వల్ టు C1/C2.
అంటే ఏంటి ఇవి మన ప్యారలల్ లైన్స్, నో సొల్యూషన్. దీనికి రెండు కూడా ప్యారలల్ లైన్స్ వచ్చాయి, నో సొల్యూషను, ప్యారలల్ లైన్స్, నో సొల్యూషను, ఇన్కన్సిస్టెంట్ లైన్స్, ఓకేనా. ఇవి రాసుకోవాలి ప్యారలల్ లైన్స్. a1/a2 = b1/b2 = c1/c2 వచ్చి అనుకోండి కోఇన్సిడెంట్ లైన్స్. లేదా a1/a2 ≠ b1/b2 వచ్చి అనుకోండి ఇంటర్సెక్టింగ్ లైన్స్. దానికి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. ప్యారలల్ లైన్స్ కి నో సొల్యూషన్, కోఇన్సిడెంట్ లైన్స్ కి ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. సో ఆ కండిషన్స్ నేర్చుకోండి, ఓకేనా. సో ఇందులో ఉండేటువంటి 8th సమ్ ఒకటి చూద్దాము. ఇక్కడ అప్లికేషన్ ఆఫ్ ట్రిగనోమెట్రీలో ఒక సిట్యుయేషన్ ఇచ్చాడు, దాన్ని డయాగ్రామ్ డ్రా చేయమన్నాడు. ఏ పర్సన్ అబ్జర్వ్ ద టూ బ్యాంక్స్ ఆఫ్ ఏ రివర్ ఎట్ యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్ θ1 θ2. డిప్రెషన్ అన్నప్పుడు పైనుంచి చూసి అనమాట, పైనుంచి కిందకి చూడడం, దగ్గరికి దూరానికి. θ1 ≤ θ2. ఓకే, ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ఎ ట్రీ హైట్ h విచ్ ఈజ్ ఏ సైడ్ ఆఫ్ ది రివర్. ఒక రివర్ కి పక్కన ఒక వైపు ఉంది. ద విడ్త్ ఆఫ్ ది రివర్ ఈజ్ d. డ్రా ఏ రఫ్ డయాగ్రామ్ ఫర్ ద గివెన్ సిచ్యుయేషన్ ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి ఒక యాంగిల్ ఇక్కడ నుంచి తీసుకోడు, ఇక్కడ నుంచి ఒకటి. సో ఈ యాంగిల్ చూస్తే θ1, ఇక్కడ డిప్రెషన్ పైన చూసినప్పుడు ఈ θ1 అయితే ఇది కూడా θ1 అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ చూసుకోండి, ఇది θ2 అవుతుంది. ఇది హైట్ ఆఫ్ ది ట్రీ h. సో బ్యాంక్ ఆఫ్ ది విడ్త్ ఆఫ్ ది రివర్ d. సో ఈ విధంగా మెన్షన్ చేస్తూ మనకి ఒక డయాగ్రామ్ డ్రా చేయాలి, రైట్ హ్యాండ్ డయాగ్రామ్. సో ఇచ్చినటువంటి మనకి ఏదైతే మెజర్మెంట్స్ ఉన్నాయో వాటిని యూజ్ చేసి ఒక రఫ్ డయాగ్రామ్ ఒకటి మీరు డ్రా చేయవలసి ఉంటుంది. సో దీనికి 2 మార్క్స్. సో నెక్స్ట్ వీడియోలో 4 మార్కుల లెక్కలు చెప్పడం జరుగుతుంది. పేపర్ 1 మోడల్ పేపర్ 1 మనం చెప్తున్నాము. ఇప్పటి వరకు 1 మార్క్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే 70 మార్కులు రావాలంటే ఏ చాప్టర్ చేసుకోవాలని ఒక వీడియోలో 1లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో 1 మార్క్ 1 ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మోడల్ పేపర్ 1. ఈ యొక్క వీడియోలో మోడల్ పేపర్ 1లో 2 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ దాంట్లో 4 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 8 మార్క్స్. సో అందువల్ల అందరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేసినప్పుడు ఐపైన వస్తుంది, ఐపైన పాయింట్స్ కొడితే మీకు సో 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ కూడా వెళ్తాయి. మీ యొక్క 10th స్టూడెంట్స్ అందరికీ కూడా షేర్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.